హే గాయ్స్, వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ గ్రీన్ కర్రీ. మీకు అందరికీ ఇన్ఫామ్ చేశాను కదా మా కోసిస్టర్ జర్మనీలో ఉంటారని చెప్పి. జర్మనీలో ఫ్రీక్వెంట్గా చేసుకున్న వాటిలో ఇవి కూడా కోల్రబీ అండ్ జుక్నీ మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది. ఈ రెండు యూజ్ చేసుకొని కర్రీ చేస్తుంది అక్క. ఎలా చేస్తుందో చూసేద్దాం. గ్రీన్ కర్రీ అంటే గ్రీన్గా రావాలి కదా, ఆ గ్రీన్గా రావడం కోసం మనం పాలకూర యూజ్ చేసుకుంటున్నాం. పాలకూరతో పాటు పుదీనా కూడా, ఆ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెమే వాటర్ పోసుకోండి, మరీ ఎక్కువ కాదు. మరీ ఎక్కువగా పోసుకుంటే మరీ వాటరీగా అయిపోతుంది, మరీ తక్కువగా పోసుకుంటే గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుగుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. అవి బాగా వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా వేయించేసుకొని సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. కాసేపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కోల్రబీ జుక్ని యాడ్ చేసుకోండి. వాటితో పాటు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది కోల్రబీ జుక్ని, కొంచెం ఆలులాగా అనుకోండి. కాసేపు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ కొంచెం యాడ్ చేసుకుంటే మన కోల్రబీ జుక్ని కర్రీ రెడీ అయిపోతుంది. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. లాస్ట్లో గార్నిష్ కోసం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కోసిస్టర్స్ వ్లాగ్స్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.